నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు. కాలీఫ్లవర్. నీ బొంద. పువ్వు అంటే కాలీఫ్లవర్ కంట్లో పువ్వు కాదు, మామూలు పువ్వు. పువ్వు మల్లె పువ్వు. అదే. నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు. వేటగాడు. వేటగాడు. నీకు నచ్చిన టిఫిన్. పెసరట్టు. పెసరట్టు బాగుంది. మల్లె పువ్వు, వేటగాడు, పెసరట్టు. పెసరట్టు, వేటగాడు, తెలుసు. ఏది చేయి చూపించు. ఉంగరం నాది. ఇదేలేవయ్యా ఇదే. ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదా. అవునండి. ఆవిడ కాస్త లావుగా మన ఏరాడకొండంత ఉంటుంది కదా. అవునండి. పొట్టిగా నా వేలంత ఉంటుంది కదా. అవునండి. పేరు పంచగాల్చి కదా. ఎంత కరెక్ట్ గా చెప్పగలిగారు. నీ భవిష్యత్తు అప్పడాల కాలంలో వారు పొట్టినలాగా గొప్పగా ఉంటుంది. దక్షిణ ఇచ్చి దయచేయండి. మహానుభావులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు. వెళ్ళొస్తానడా. మంచిది. అదేమిటి రావు గారు, అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు? పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా. ఆ ఉంగరం నేను దానికి చేయించి ఇచ్చిందే. అదన్నమాట కిటుకు. ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు? ఏం నవ్వుతున్నా? సరేలే, నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక. మాటికి తలుపులు తెరిచి తొంగి తొంగి చూడకు. రోజులు అసలు బాగులేదు. అర్థమైందా? అర్థమైందండి. ఏ క్షణాన్ని నేను మొదటిసారి చూశాను, ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది. ఐ లవ్ యూ. ఎవరు నువ్వు? మా ఆవిడనే ప్రేమిస్తావురా కుపక్షి? లేదు సార్, బై గాడ్ రిహార్సల్ చేసుకుంటాను. అయినా వాళ్ళు నేర్పారు. వాళ్ళు నేర్పారా? ఇదిగో మోహన్ కృష్ణమూర్తి సార్, అన్నయ్య రండి. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి అవడం లేదయ్యా నాకు. నా పక్కలో పడుకుని నాకు పళ్ళు తినిపిస్తూ నా పళ్ళే పీకేస్తున్నారు కదయ్యా మీరు. ఈ కుర్ర కుంకకి ప్రేమ పాఠాలు నేర్పి మా ఆవిడ మీదకి ప్రేమిస్తారయ్యా మీరు. కన్నుడా? చిచ్చి, ఇతను కన్నుడేంటి? కన్నుడు ఎత్తుగా లావుగా అందంగా ఉంటాడు. నా ముందు పరాయి మగాడిని భగవతం చెప్పనా? వాళ్ళు రాలగొట్టేస్తాను. అసలు ఎవడయ్యా వీడు? ఇతను మనం గండబేరుణం గారి అమ్మాయి మీద ప్రయోగించాలనుకున్న కుర్రాడు సార్. ఇతనా? మరి మా ఆవిడ్ని? సారీ సార్, అసలు ఆడవాళ్ళ ముందర చెప్పగలను లేను అని ఒకసారి చూసుకున్నాను అనమాట. చూసుకున్నావా? నీ బొంద చూసుకోవటం ఇదిటయ్యా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేమే? లోపలికి ఈ పోయే రావడం వచ్చి ఇంకో రకంగా చూసుకుంటాను అనగాడు. వెళ్ళు. జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్ను మూస్తే చాలు ఇల్లంతా దోచుకుపోతున్నా. అలాగా? అయితే నేను పని చేస్తానండి. ఏంటి? ఇంటి చుట్టూ మడిబట్టలు ఆరేస్తాను. మడిబట్టలా? ఒకవేళ దొంగలు వచ్చినా మడిబట్టలు ముట్టుతారు కదా. నీ పిండాకుడు నా శార్థం. పై చెప్పే గొప్ప రోజు రోజుకి పెరిగిపోతుంది నీకు. అమ్మలేదా? సాయంత్రం పెద్దరాడే వస్తాను సినిమా. హలో సుబ్బారావు గారు, కులాసానా? కులాసానే ఎప్పటిదాకా. మీరు వచ్చారుగా. ఏం బాబు ఇలా వచ్చారు? నిన్న రాత్రి ఆ పై పోర్షన్ లో చేరాం. ఇక్కడికి చేరారా? ఎందుకుట? ఓ ముఖ్యమైన పని మీద ఊరు వచ్చా అన్నగారు. అబ్బా వద్దు, వరసలు వద్దు. మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు. అనసూయ గారు ముఖం ఫలిత సమానం సుబ్బారావు గారు. అవును, మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? అక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు. మాది ఈ ఊరే. అసలు ఊరేనా? చెప్పారు కదే. అయితే మీతో మాకు చాలా అవసరం ఉంది అన్నయ్య గారు. అలాగా, ఇంత కథ జరిగిందనమాట. అవునండి, సీత కాపురం నిలబెట్టడానికి మేము ఊరొచ్చాం. గండ పేరున్న మాటలు విన్నాక, మధుని కలిశాక మేమేం చేయాలో తోచిన అయోమయంలో పడిపోయాం. ఈ గండ భీరుడు ఎక్కడ దొరికాడా మీకు? ఎవరండి ఈ పిల్లలు? మీ పిల్లలా? ఏం వేళకోళంగా ఉందా? అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు. ఇంతేసి పిల్లల్ని ముగ్గురు గంటనా ఇలోగా? మా ఇంటికి ఆయన పిల్లలు. పిల్లలు కాదు, వీడు పిడుగులు. హలో అంకుల్, సారీ. ఏమిటయ్యా గడ్డ వాళ్ళ పెంచేస్తే వచ్చేదరగలేదు. రే నాయనా, ఆరోగ్యం బాగుంటుంది, వెళ్ళి ఆడుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. పదండ్రా పదండ్రా పదండి. గండ భీరుడు గురించి ఏదో చెప్పారు. వాడు మలపత్రాస్తుడయ్యా. మర్రికాయ అంత వెరుగు కూడా ఉంది అతనికి. ఉత్తర హిందూ దేశం అన్నా, హిందీ భాష అన్నా మహా ఇష్టం పాపం. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనమంతా కలిసి సందా వేసుకుని. బాగున్నానండి. ఇదేనయ్యా మీతో వచ్చింది కాకు. మీకు వీళ్ళు సోలు పడతారు. నేను అసలు
అతని గురించి చెప్పను. ఇచ్చేయండి. సార్ 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 చెప్పండి సార్, చందాలు వేసుకుని గండ పేరు చేశారని చెప్పండి సార్. సార్ ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే తర్వాత ఊడిచి తగలాడతాను, నువ్వు లోపలికి చావు. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలు వేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి పంపేశారు. అలాగా? అదిగో అప్పటి నుంచి చీటికి వాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడు తండ్రిలో మాట్లాడడం వింతగా ఉందండి. కుర్రాడే కాదు నాయన, పిల్ల అంతే, అంత తండ్రి పోలికే. ఏమిటి, ఆయనకు కూతురు కూడా ఉందా? ఉంది ఉంది. మహారాజా కాలేజీలో ఇంటరో హంటరో చదువుతోంది. ఇక్కడ నిలబడే ఉన్నామేమే, పో బయటికి. ఇంకెప్పుడు నీ జీవితంలో నాకు నీ మొహం చూపించకు. నా మాయగాలి పాపి కులట తక్కువరి. ఊరుకోండి మరి. కకుంభరి లాంటి కొత్త తిట్లు కనిపెట్టి ఆవిడ తిట్టేయకండి మరి. నువ్వు ప్రస్తుతం ఆవిడకి షష్టమంలో శని ఉన్నాడు పాపం. 4 రోజుల్లో గ్రహాలు ఇల్లు మారతాయి కదా, శాంతించండి. శాంతించను. అసలు శాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. వెళ్ళవేమే, మీకు దండం పెడతానండి, నన్ను అనుమానించకండి. కాళ్ళు నాకు కింద పడేద్దామనా? సుబ్బారావు రండి, ఇస్తా. ఇప్పుడు నేను ఇస్తా. కావాలంటే నువ్వు ఇచ్చుకోవయ్యా, నేను మాత్రం ముచ్చుకోను. అలా కాదు, ఒక్కసారి ఆవిడ మొహం కేసి చూడండి. ఆ మొహంలో ఎంత అమాయకత ఉందో చూడండి. ఏమిటి, మా ఆవిడ మొహంలో ఏముందో నాకంటే ఎక్కువ నీకే తెలుసు అన్నమాట. ఏ నువ్వు ఓ సైడ్ నుంచి ఆటలాడుతున్నావా? కదలవేమే. అది కదండి, ఈ ఊళ్ళో సిటీ బస్ ఎక్కి క్షేమంగా ఇంటికి రాగలం, యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వగలం, హౌరా బ్రిడ్జ్ రోడ్ లో ముక్కు మూసుకోకుండా నడవగలం, కానీ నిన్ను మాత్రం ఎలుకోలేను. ప్లీజ్ మా మాట వినండి. విన్నాను, విన్నా, నాకేం తెలియదు. నాకు తెలుగు రా, మై హిందీ ఆద్మీ హూ, సరేనా? ప్లీజ్, ఇందులో అన్సూయ గారు తప్పేం లేదండి. ఆవిడ అనుమానించకండి, ఆవిడ మా తోబుట్టుతో సమానం. ఇలా కాపురం చెడిపోతుంది అనుకోలేదండి. మిమ్మల్ని ఉడికించాలని సరదాకి ఏదో చేసామే, కానీ ఇందులో మాకు ఏ దురుద్దేశం లేదండి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మండి. ఏమండి, నేను లోపలికి వెళ్ళినా? సుబ్బారావు గారు వెళ్ళనివ్వండి. లోపలికి వెళ్ళమనండి పాపం. తగలడు. అమ్మయ్యా, ఇదిగో బాబు, ఈ 2 ఆటలు నేర్చుకున్నందుకు మా వారు నన్ను తిట్టారు, కొట్టారు. చూసారుగా, మధ్యాహ్నం ఇంకో మంచి ఆట ఏదైనా నేర్పండి. కదలకండి బాబు, పేక దిగుద్ది. బాబు ఏంటండి నా బొంద పేనాలు తీసేస్తున్నారు. ఎరా గడ్డం గించుకుంటున్నావా? ఏరా అప్పలకొండా, మీ ఇల్లు చావుల మదం దగ్గర కదా? ఏం లేదురా, నిన్న సాయంత్రం మీ 4 డ్యూటీ మీద అటుకేసి వచ్చాం. శ్రీకన్య హోటల్ ముందు ఓ ఫస్ట్ క్లాస్ పెళ్లి ఎదురైందిరా. పాల మేకడ్ లాంటి తెల్లచీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది. సుమారుగా 5 అడుగుల 3 అంగుళాలు ఎత్తుంటుంది. పచ్చటి పసిమి, కాళ్ళకి పసుపు కూడా రాసుకుంది. నడక ఆహా, నాకే మనిషిని చూడగానే పోతరే గుర్తుకొచ్చిందిరా అప్పలకొండా. అన్నట్టు ఆ పిల్లకి గడ్డ మీద బ్యూటీ స్పాట్ కూడా ఉందిరా. రాజేశ్వరి కళామందిరం పక్క సందులో తిరిగి మెరుపులా మాయమైపోయింది. నీది ఆపేట కదరా, ఆ పిల్లకి తెలిసేంట్రా? రాజేశ్వరి కళామందిరం పక్క సందులోకి వెళ్ళింది కదండి. అవునరా? తెల్ల చీర కట్టుకుంది. అవునరా? పూతరేకులో ఉందండి. అవునరా? గడ్డం మీద పుట్టుమచ్చ కూడా ఉంది కదా, అది నా బాగండి. ఎవరు కూడా వచ్చారా బాబు? నిన్న అది గీసిన తోటి గేకురా. ఎవరు కూడా మా ఆవిడ్ని చూసారా? సరిగ్గా వీడు కత్తిన పీక మీద ఉన్నప్పుడు చేయాలరా ఎంపైరీలు. తమరి గురించి తెలియకపోతే కదా బాబు బాధపడడానికి. చూడండి బాబు, చాలా కాలంగా తమరు పడుతున్న అవస్థ చూస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో మా అయ్యా, ఆయన చెప్పింది చాలా చెప్తాను, ఇనుకోండి బాబు. ఏమిట్రాది? ఆడపిల్ల ఎప్పుడు తనని ఏడిపించేవాడిని ప్రేమించదు బాబు. ఆడదాని మనసు దోచుకోవాలంటే ఎంత పడకూడదు, ఎదట పడాలా. నువ్వు లేనిదే బతకలేను తెలియజేయాల. అదొక ఇద్దిలేండి బాబు. ఈ పాయింట్ చాలా గొప్పగా ఉందిరా. అవును, మీ నాన్నకి ప్రేమ గురించి ఇంత విజ్ఞానం ఉందట? ఎంత ఇద్ది లేకపోతే దీని చెగ్గోసిరి 20 మందికి భర్త, 2 బిడ్డలకి తండ్రి కాగలిగాడు బాబు. ఏడు బాబు, ఇటీ ఆ పక్క కాక హోటల్లోదండి? కాదురా, నేను చేసిందే. ఏమోలండి, చండాలంగా ఉంటే ఆ హోటల్లోదేమో అనుకున్నా. ఏడు బాబు చెప్తున్నాను, మీ నాన్న గురించిరా? ఊరుల్లో మేము 100 మంది అన్నదమ్ములం. మొన్న ఈ మధ్యనే చైనా నుంచి మా తమ్ముడు ఒకడు వచ్చి చేరాడు. అప్పుడు తెలిసింది మాకు మా నాయన ప్రేమకు రాష్ట్రాలు దేశాలు అడ్డు కావని. మరి మీ నాన్న అనుభవం నుంచి మాకేదైనా సలహా చెప్పరా?
ఇట్లా రోడ్డు మీద ఆడదాన్ని చూసి పళ్ళు గిలిచి తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పళ్ళు రాలుతాయి గానీ తేవ పండదు బాబు. ఇట్లా రండి, ఎట్టగైనా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వాటాలో ఒక అందమైన పిల్ల దిగేటట్టు చూడండి. ఆ తర్వాత దీని సిగ్గుచ్చి 24 గంటలు ఎడాపెడా పేవించేసుకోవచ్చు. నీ సలహా బాగానే ఉందిరా, కానీ ప్రస్తుతానికి ఇంట్లో ఏ వాటా ఖాళీ లేదే. ఖాళీ లేకపోతే చేయించండి బాబు, తవరు తలుచుకుంటే అదెంతసేపు. ఇంట్లో బాగా లేకపోతే ఎందుకు వచ్చావు పనిలోకి? అయ్యయ్యో 2 రోజులు నేను అంట్లు తోముకోలేనా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కో. ఏమా జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళు. ఒక ఐడియా.